రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనము. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతిని కలుగును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. మరి జ్ఞానము మన యొక్క ఆత్మకు చాలా అవసరమై ఉన్నది. మన యొక్క ఆత్మ యొద్దకు జ్ఞానము వచ్చినప్పుడు మనము అది అవసరమని, అది తేనె కంటే మధురముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు కొనసాగాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు మనకి తెలియచేస్తున్నాడు. మన యొద్దకు జ్ఞానం వచ్చినప్పుడు మనం దాన్ని త్రోసిపుచ్చేటువంటి వారముగా ఉండకూడదు. ఏంటి జ్ఞానమా మన యొద్దకు వస్తుందా అంటే, జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు, జ్ఞానం అంటే దేవుని గూర్చి వినుట, జ్ఞానము అనంటే ఆయన యందు మనము మరి జీవించుట, అదే జ్ఞానము. మరి ఆ జ్ఞానము మన యొద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనం ఆ శక్తితో ఆ జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి వారముగా ఉండాలి. ఆ శక్తి చూపి మనము దాన్ని మరి మన దగ్గర దాచుకునేటువంటి వారముగా మనం ఉండాలి. జ్ఞానము మనల్ని దేవుని యొద్దకు నడిపిస్తుంది, జ్ఞానము మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది, జ్ఞానము మనల్ని మరి దేవునితో సహవాసం చేసేదిగా చేస్తుంది. కనుక మనం ఏం చేయాలి అంటే, జ్ఞానవంతులుగా ఉండుటకు మనం ప్రయత్నించాలి. మరి జ్ఞానం మన యొద్దకు వచ్చినప్పుడు మనము జ్ఞానవంతులుగా దేవునికి లోబడేటువంటి బిడలముగా ఉండాలి. మరి కొన్ని సందర్భాల్లో తెలియజేస్తారు కదా, యేసుక్రీస్తు వారే దేవుని యొక్క జ్ఞానము అని కదా. మరి మనము మరి ఎట్టి రీతిగా ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవునిని వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలి. జ్ఞానము లేనటువంటి వారిని లోకము వెర్రివారు అంటది కదా. మరి జ్ఞానము లేకపోతే మనం ఈ లోకంలో బ్రతకలేము కదా. మరి ఆ జ్ఞానము దేవుడై ఉన్నాడు, ఆ జ్ఞానము దేవుని యందు భయభక్తులై ఉన్నది. కనుక మనము దేవుని లేకపోతే బ్రతకలేము. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుడు లేకపోతే జీవించలేము. ఎందుకు అనంటే, మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు ఆయన, మనల్ని పోషిస్తున్నటువంటి వాడు ఆయన, మనల్ని సృజించినటువంటి వాడు ఆయన అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి మనము ఆయనలో ఎదగాలి, మనము ఆయనను వెంబడించి ఎదగాలి. మరి ఆయన ఎంత మధురమైనటువంటి వాడో మనం రుచి చూచి ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనకి ఇక్కడ సామెతకారుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు మన యొద్దకు వస్తే మనం త్రోసివేయకుండా దేవుని యొక్క మాటలు వింటూ మనం జీవించేటువంటి వారం ఉందాం, ఆయన హత్తుకుని నడిచేటువంటి వారం ఉందాం. అలా కనుక మనం ఉంటే, మనం ఏదైతే ఆశపడుతున్నామో ఆ ఆశ ఎప్పటికీ కూడా భంగం కాదు. ఖచ్చితంగా దేవుడు ఆయన మన జీవితాల్లో మరి ఆయన చిత్త ప్రకారంగా ఆ ఆశను నెరవేర్చేవాడై ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, మీకు వందనాలు ప్రభా. నిరంతరం నా తండ్రి మీరే మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. జ్ఞానమై ఉన్నటువంటి దేవా, నీ జ్ఞానమును బట్టి హయామేమో నా తండ్రి నా ప్రభా అతిశయించేటువంటి వారముగా, సంతోషించే వారము ఉన్నట్టుకునే సహాయం దయచేయండి. మీ అందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానముకు మూలము అని తెలియచేయబడుతుంది. కనుక మీ అందు భయభక్తులు కలిగి ఉండి మీ మాటలు మా వద్దకు వచ్చినప్పుడు అవి నాయన జుంటి తేనె ధారల కంటే మధురములు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా హృదయాల్లో భద్రపరుచుకునేటువంటి ధన్యత మాకు మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని ఏసే అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. Praise the Lord everyone. May God bless you all.